వెలుగుతుంది కదండీ అని వాళ్ళని అడుగుతున్నారు. మీకు తెలవదా? మీరు ముట్టించలేదా? ఇది చెప్పలేకపోతున్నారు. మరి కదండి భాష ఎందుకొస్తుంటది? అల్లరి చేస్తున్నారు. వేరే వారికి అవకాశం ఇవ్వచ్చు గదా! వారు 'భీమరావు' గారు చూపిస్తున్నారు. అది మీరు వినట్లేదు. ఎవ్వరు వినిపించుకోవట్లేదు. ఒకరు శ్వాసను బిగబట్టినప్పుడు మీరు చదువుతుంటే ఎంతవరకు చదివిర్రు అనేటువంటిది వాళ్ళు చెప్తుంటారు. లేదంటే వాళ్ళు ప్రాణాయామాన్ని బిగబట్టినటువంటి వాళ్ళు ఇట్లా, ఇట్లా, ఇట్లా ఎన్ని సార్లు అన్నారు. అన్నప్పుడు మనము భువః స్వహ అనేది మనం లెక్కపెడితే తెలుస్తుంది. ప్రయోగం చేయకపోతే ఎట్లా తెలుస్తుంది? అంత ఆగమాగం జేస్తున్నారు. వరలక్ష్మి గారు ఇంకేదో జెప్తున్నారు. దానికి దీనికి ఏమిటి సంబంధం? ఇప్పుడు పునాది శిరసి ఎక్కడున్నది? భువః పునాతు నేత్రయోః ఎక్కడున్నది? స్వహ పునాతి కంఠే, మహః పునాతు హృదయే ఇవి ఎక్కడున్నాయి? ఒక్కరు చెప్పట్లేదు. అంతా వట్టిగానే కూర్చుంటున్నారు. పునాతు శిరసి సహస్రం పైననే సార్. పునాత్ కంఠే మహాపునాత్ హృదయే జనః పునాత్ నాభ్యం తపః పునాత్ పాదయో ఇవి కనబడుతున్నాయో లేదా చేతితోటి చూపిస్తున్నాం కదా భూహు భువః స్వహ మహః జనః తపః ఇది చూపిస్తున్నాం కదా బయటకు. అవును ఆచార్య కనబడుతున్నాయి. ఇది చూపిస్తున్నప్పుడు సత్యం అనేటువంటిది కింది నుంచి పైకి లేస్తుంది. వరలక్ష్మి గారు చెప్పేది శుక్రకణం అది చెప్పేది అన్నంతో తయారయ్యేది శుక్రకణం ఏదైతే ఉందో ఆ బ్రహ్మచర్య పాలనగా శరీరంలో ఇమిడిపోతుంటది. శరీరంలో ఇమిడిపోయినప్పుడు శరీరం రోగనిరోధక శక్తిని ఇమ్యూనిటీ పవర్ పెంచుకొని బలిష్టంగా తయారవుతుంది. దానికి దీనికి సంబంధం ఉండదు. వరలక్ష్మి గారు చెప్పేటువంటిది శోభమ్మ గారు మైక్ బంద్ చేసుకోండి, అందరికి ఇబ్బంది అవుతుంటది. ఏదో ఏమో స్వామిజీ మైక్ బంద్ చేస్తాడు. ఈ యొక్క జెండు బామ్ మూత తీసినప్పుడు ఈ గులాబీ పువ్వు వాసన చూసినప్పుడు ఆ వాసన తత్వం, జెండు బామ్ వాసన తత్వం, మురుగునీటి కాలువలోని మురుగు తత్వం, అది దాని గురించి చెప్తున్నారు వారు. ఆ మురుగును ఎవరు లేపుతున్నారు? పువ్వులోని మకరందాన్ని ఎవరి ద్వారా లేచి వస్తుంది? ఈ యొక్క ఉద్గీత ప్రాణాయామంలో నిన్న చెప్పింది నిన్ననే దులిపేశారు. మళ్ళీ ఎవరు వింటలేనట్టుగా కనిపిస్తుంది. స్వగృహ ఫ్రూట్స్ అంటే ఏమన్నట్టు? స్వగృహం అన్న దానికి అర్థం ఏంటి? దీన్ని ఎవరు పట్టుకోలేకపోతున్నారు. ఇంకా నా నివాసం అన్నప్పుడు జీవాత్మను అక్కడికి వెళ్ళి లేపాలి. ఈడా పింగళ దయానంద సరస్వతి చెప్పినటువంటిది ఆత్మ సాక్షాత్కారంలో అక్కడ ఈడా పింగళ నాడుల ద్వారా ఈ యొక్క ఆత్మను ఈ యొక్క వీర్యకోశం నుంచి పైకి లేచి వస్తుంటది. ఈ మూలాధార చక్రం అనేటువంటి అభిప్రాయం ఏంటంటే ప్రవృత్తి ఎంత చెప్పినా కుక్క తోక వంకర అని అంటుంటారు కదా. ఎంత చెప్పినా అర్థం చేసుకోకపోవడం, ఎంత మందిని చూసినా బుద్ధి తెచ్చుకోకపోవడం, అందులోనే మగ్గి ఉండడం అనేటువంటిది మూలాధార చక్రం. ఇప్పుడు మన ఇంట్లో మనం ఉండేది ఒక చోట, భోంచేసేది ఇంకొక చోట, పడుకునేది ఇంకొక చోట, విసర్జన చేసేది ఇంకొక చోట, పూజ చేసేది ఇంకొక చోట. అదే రూపకంగా ఇక్కడ చూపిస్తున్నాడు. మూలాధారం అనేటువంటిది ప్రవృత్తి, నిమ్న స్థరమైనటువంటి ఆలోచన, ఉన్నతమైనటువంటి భావాలు లేకుండా ఉండడం అనేటువంటిది మూలాధార చక్రం. కానీ తాను ఉండేది మాత్రం ఈ యొక్క వీర్యకోశంలోనే. ఇప్పుడు చుట్టాలందరూ వచ్చిన వాళ్ళు, శత్రువులు మిత్రులు వచ్చిన వాళ్ళు మనం ఉన్న చోటకి వస్తారా, లేని చోటకి వస్తారా? మనం పని చేసే చోటకి వస్తారా? ఉన్న చోటకి వస్తారు కదా. భగవంతుడు చూపిస్తున్నటువంటి దృష్టాంతం ఏంటంటే, నువ్వు ఎక్కడో పని చేస్తున్నావు, ఎవరితోటో మాట్లాడకపోయినావు, అక్కడికి వచ్చే వాళ్ళు రారు, ఇంటికి వస్తారు. చుట్టాలైనా ఎవరైనా కూడా ఇంటికి వస్తారు. గొడవ పెట్టుకునేటువంటి శత్రువులైనా, ప్రేమ పెంచుకునేటువంటి మిత్రులైనా ఎవరైనా ఇంటికి వస్తారు. ఈ యొక్క మనం తినేటువంటి అన్నం యొక్క ఊర్జా శక్తి, అది వీర్యం శుక్రం తయారై ఎక్కడ సంగ్రహితం అవుతుంది? మనము డబ్బును ఎక్కడ దాచుకుంటాము? అర్థమవుతుంది కదా. ఈ నిధి, ఈ కోశము అనేటువంటిది, వీర్య కోశము అనేటువంటిది ఈ ప్రోస్టేట్ గ్రంథి
స్త్రీలకు ఉంటుంటది, పురుషులకు ఉంటుంటది. వీర్యకోశం అనేటువంటిది నపుంసకులకు కూడా ఉంటుంటది. అందరికీ ఉంటుంటది. అక్కడ తిన్నటువంటి ఊర్జ సంగ్రహితం అవుతుంటుంటది. దానిని వంట పట్టించుకోవడమే శారీరక శ్రమ. మన దినచర్యను ఎట్లా ఇమిడ్చా వైఫై ఇబ్బంది పెడుతున్నట్టున్నా ఆచార్యజీ. కంప్యూటర్ ప్రాబ్లం ఏదో ఉంది, సమస్య. ప్రభాకర్జీ, మీరు చేయించేటప్పుడు నిన్న మొన్న ప్రాణాయామము ఒక్కొక్కరికి ఎట్లా ఇచ్చిర్రో అవకాశం అట్లా ఇవ్వాలా దీనికి కూడా. అంటే ఈరోజు మనము ఈ విషయం మనకు తెలిసిందే చెప్తారు. మొదటిసారి ఇది ఒక ప్రయోగం. అవును, మనమే అర్థం చేసుకోలేకపోయాము. ఇది ప్రయోగం ఇది, కాబట్టి మెల్లమెల్లగా తెలిసిపోతుంది. ఇది మొదటి రోజు మనకు, ఈ ప్రయోగంలో 1వ రోజు ఇది. కాబట్టి దీనిపైన మనం ఇంకా కొంచెం సాధన అవసరం ఉంది అందరికీ. ఎందుకంటే ఆ మంత్రాలను మనం పైకి చదివేసే వాళ్ళం, అంతే అయిపోయిందని అనుకునేవాళ్ళం ఇంతవరకు. అంటే సంధ్యా మంత్రం అంతే, మామూలు మంత్రంగా చదివి వదిలేసేవాళ్ళం. దాని అంతరార్థం సంధ్య చేసుకునేటప్పుడు అంటే ఇప్పుడు కార్యక్రమంలో అయితే పైన చదివే వాళ్ళము, సంధ్య చేసుకునేటప్పుడు మాత్రం లోతుగా వెళ్ళే వాళ్ళం. అది లోతుగా అదే ఇప్పుడు మన మార్జన మంత్రాల నుండే పైనుండి కిందకి వస్తున్నాం కదండి, భూపు దగ్గర నుండి. ఓం సత్యం నుండి మళ్ళీ పైకి వెళ్తాం అన్నమాట. ఓం సత్యం దగ్గర అంటే అప్పుడు మళ్ళీ మూలాధారం నుండే మొదలు. భూ అన్నప్పుడు కూడా దాని అర్థం కూడా స్మరణకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే పైకి వెళ్ళటం కాబట్టి భూ అంటే అర్థం ఏంటిదో కూడా స్మరణకు తెచ్చుకోవాలి మనసులో. శిశువు తర్వాతనే కదా ఈ సప్త ఆవృత్తుల మంత్రాల యొక్క అర్థం మనకు వచ్చి ఉండాలి. అప్పుడు మాత్రమే దాన్ని మనం పూర్తిగా ఫలితాన్ని పొందగలుగుతాం అని నా అభిప్రాయం. పూర్తిగా అర్థం లేకపోతే వ్యర్థమే. అది అర్థం చేసుకున్న తర్వాతనే మనకు ఏ సమయంలో మనం ఎలా దాన్ని తీసుకోవాలి. ఇప్పుడు దీనికి కూడా అదే చెప్తున్నారు కదండి ఆచార్యజీ. మనం 3 సార్లు గాయత్రి మంత్రం చెప్తున్నాము. మొట్టమొదటి చెప్పేదేమో శిశువు అంటే తాను పరమాత్మను గుర్తించి చెప్పటం అనేది. ఆ తర్వాత మన బుద్ధిని. గాయత్రి మంత్రం కాదు కదా అది, మీరు చెప్పేది ఏదో మరి. గాయత్రి మంత్రం శన్నోదేవినండి ఆచమన మంత్రం చెప్పేది. మొట్టమొదట పుట్టబోయే శిశువు యొక్క తను గుర్తిస్తున్నాడు కదా పరమేశ్వర్ని, అప్పుడు ఆచమన మంత్రం చెప్తున్నాము. అదే అమ్మా, బుహు అనేది ప్రాణానికన్నా ప్రాణం పరమాత్మ. అట్లా అది రావాలి. అదే ప్రాణానికన్నా ప్రాణం అంటే కడుపులో శిశువు ఉన్నప్పుడు ప్రాణం పోస్తుండు పరమాత్మ. అవును, అది బుహు. భువహ స్వాహ సర్వసుఖ సంపన్నుడు పరమాత్మ. మన కర్మ తీరు ఇచ్చినా కూడా మళ్ళీ పరమాత్మ ఆనందాన్ని ఒసుగుతున్నాడు. అది భూహు భువహ అనేది 3. ఈ స్వాహ అనేది ఇప్పుడు మనము ప్రాణాయామం చేస్తున్నాగా అనుకోవాలని విన్నాం కదా నిన్న. అది అయితే ఇప్పటి వరకు మనము చేసిన దాంట్లో ఈ అంతా స్మరణ చేస్తూ దాని అర్థాన్ని గమనించడమే ముఖ్యము. బయటకి శబ్దంతో అంటే మాత్రం కరెక్ట్గా లేదని తెలిసింది.
అంటే ఇప్పుడు విషయాక్షరం చేసినప్పుడు ఎన్నిసార్లు వస్తుంది మనకు ఈ భూహు ఊహ స్వాహ మహ జనహ తపహ సత్యం అనేది ఆలోచించాలి అది. అయితే ఇక్కడ మనం బాహ్య ప్రాణములో ఉన్నప్పుడు 7 చేయగలుగుతున్నాం. 7 సప్తహావతులు ఇవి వస్తాయి ఏడొస్తాయి బాహ్య ప్రాణంలో ఉన్నప్పుడు. ఆభ్యంతరంలో కూడా 7 చేయగలుగుతున్నాం. అవును. విషయాక్షేప్కి 2 వస్తున్నాయి, 2 సార్లు వస్తుంది. స్తంభ వృత్తిలో కూడా 7 చేయగలుగుతున్నాం. ఉమ్. బాహ్యాభ్యంతరంలో కూడా 7 చేయగలుగుతున్నాం. ఎక్కువ కాకపోతే చేయగలుగుతున్నాం అన్నయ్య, 2 సార్లు చేయగలుగుతున్నాం. నేనైతే 2 సార్లు చేయగలుగుతున్నా. 2 కదా, 2 కలిసి బాహ్యాభ్యంతరం 3. 2 సార్లు వస్తుంది. ఉమ్. కాబట్టి అన్ని ప్రాణాయామాలకు చేయగలుగుతున్నాము 7 సార్లు. కొంచెం ఒక్కసారి విషయాక్షేప్కి 2 సార్లు చేయగలుగుతున్నా నేను అట్లా. ఇవి 7 సార్లు రాని వాళ్ళకు కొంచెం అభ్యాసం అవసరం ఉంటుంది. 7 సార్లు 2 సార్లు చేయగలుగుతున్నా నేను. అదే రాని వాళ్ళు చింతించవలసిన అవసరం లేదు. ఆ, అది అంతే. క్రమంగా మనము పెరుగుతుంటది, వస్తుంటది. అవును. వస్తుంటది. ఎందుకంటే శ్వాస నిలిపేది కొందరి సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది. అవునవును. కొందరు ఎక్కువసేపు నిలపగలుగుతారు. కొందరు తక్కువ సేపు నిలగలుగుతారు. తక్కువ అది సేపు. అభ్యాసం అవును. పెరుగుతుంది కాబట్టి కానీ అభ్యాసం చేసిన కొద్దీ ఎక్కువసేపు చేయగలుగుతాము. ఇక అభ్యాసం లేనోళ్ళకు ఒక్కసారికే. అందుకే ఇది అభ్యాసం అయిన తర్వాత 7 సప్త ఆహుతులు ఇవి మొత్తం ప్రాణాయామంలో చేయగలుగుతాం అనేది నా విశ్వాసం. అవును. కాకపోతే అక్కడ ఇంకోటేందంటే, ఈ 7 సప్త వ్యాహృతులు అర్థం తెలుసుకోవడానికి మనం ప్రయత్నించాలి. అర్థం తెలుసుకోవడానికి. ఇంకా హ్మ్. చాలా బాగుంటుంది. ఏకకాలంలో ప్రాణాయామంతో పాటు ఆహ్, ఆహ్, ప్రాణాయామ మంత్రము, దాని అర్థం వెంబడెంబడే రావాలి. స్మరణకు రావాలి. హ్మ్. అది అభ్యాసం ద్వారా వస్తుంది. సాధన అది. దీన్నే మూడి సాధన అంటారు. మూడింటికుంటే తెలుస్తుంది. హ్మ్. మహా ప్రభాకర్ అంటే కొద్దిగా మెల్లగానే వస్తది. ఇదే సాధన అంటే ఇంకేదో గాదు. ఇదే సాధన. అవును. ఆ! ఇది సాధనలో సాధన బలం ఉన్నప్పుడే సత్యమేదో తెలియరా అనే సాధన లేకుంటే సాధ్యం కాదురా. అట్లా. కాబట్టి ఒకటే రోజు రావాలంటే రాదు. క్రమంగా అభ్యాసం ద్వారా ఇది మనం నేర్చుకోగలుగుతామనే ఒక విశ్వాసం మనకుందిప్పుడు. కాబట్టి తరగతిలో ప్రతిరోజు మనం ఇది ఇక్కడ హ్మ్, తరగతిలో ఒక భాగంగా చేర్చుకుంటే మరి బాగుంటదేమో, అది గూడా ఆలోచించాలి అందరం. ఇప్పుడు అన్నీ ఎట్లాగో 2, 2 రోజులకు చేస్తున్నాం గదా, ఒక విషయం పైన. అవును. ఈ అభ్యాసం గూడా మరి ఒక 2 రోజులు పెట్టుకుంటే అక్కడ అన్నాడు కదా చేర్చుకుంటే ఆచార్య 8 రోజుల దాకా దీని మీదనే ఉండాలని. అట్లా ఉంటేనే వస్తది. ఒక్క హ్మ్. రోజుతోటి వచ్చేది గాదు. అందుకొరకే మరి ఇవి జేయాలంటే అందరము సమయానికి ఆ సమయంలో ప్రాణాయామాల సమయంలో ఉంటేనే సాధ్యమైతుంది. అవును. మరి 5 తర్వాత అంటే ఆచార్య గారు తరగతి తీసుకుంటారు గదా. ప్రాణాయామాల సమయంలో ఉంటే మాత్రం ఇది మనం కొంచెం అభ్యాసంలో ముందుకెళ్ళగలుగుతాం. ఈ శ్రద్ధ ఉన్న వాళ్ళ సమయంలో ఉంటే చేయొచ్చనేది నా విశ్వాసం. ఎందుకంటే దీని ద్వారా లాభం ఉంది. ఆరోగ్యపరంగా గాని, మానసికంగా, బుద్ధిపరంగా ఇవన్నీ మాత్రం తప్పకుండా లాభాన్వితులం అవుతామనేది చాలా నిశ్చితమైన విషయం. ప్రాణాయామం చేస్తున్నాం కానీ ఈ విషయాలపైన లేకుండే అప్పుడు. అది పైపైననే జరుగుతుంది ఆ ప్రాణాయామం. హ్మ్. అవును. అంతరంగా వెళ్ళడం లేదు. కాబట్టి దీని ద్వారా అంతరంగా వెళ్ళినప్పుడు మాత్రం దాని యొక్క ఫలితాన్ని మనం పొందగలుగుతాం. చిన్నపిల్లలు రాసుకోవాలంటే ఆవిడ పలక ముందు పెట్టుకొని మనం అటు ఇటు తిరుగుతా ఉండే వాళ్ళని చూసినట్టుగా మళ్ళీ ప్రాణాయామం అట్లా అనిపిస్తుంది. అట్లా అంతే. అంతే.
ఏదైనా సాధన అనేది ఉమ్. ఒకటే రోజులో అయిపోయేది మాత్రం కాదు. మరి ఆచార్య గారికి ఆలస్యం ఉన్నట్టుంది. మరి అక్కడ కంప్యూటర్ సరిగా నడుస్తుందా లేదా? లైన్లో ఉన్నారు ఆచార్య గారు? ఇక్కడ నాకైతే కనిపిస్తలేరు. లేరండి, వైఫై లేదనుకుంటా మరి ఆచార్యజీకి. లేరా ఆచార్య గారు లేరా? లేరండి. ఉమ్. మరి అంతవరకు ఎట్లా పాట ఏమన్నా ఒకటి తీసుకోండి, గేయం. పాట ఎందుకండి? ప్రాణాయామం గురించే చర్చిస్తే పోద్ది. కాదు, ఎట్లా ప్రాణాయామం కాదండి, ప్రకృతిను ఇవి ఉన్నాయి. అది చెప్పలేదు కదా, మీరు చెప్పారా? అయిపోయింది అది. అయితే ఒకళ్ళిద్దరు. అవును, ఈ రోజు పంచకోశాల గురించి ఉంది. పంచకోశాల్లోనే ఆచార్యజీ దీన్ని ప్రాణాయామాన్ని గురించి చర్చించండి అని చెప్పారు. పంచకోశాల గురించి నిజమే విజయ దుర్గమ్మ గారు మాట్లాడుతున్నాం. కానీ ఈ ప్రాణాయామం గురించి మనం పూర్తిగా తెలిస్తే అన్ని విడియన్ని అర్థమైపోతాయండి. పంచకోశాలు దాంట్లోనే వచ్చేస్తుంటాయి. ఆ, అట్లాగే చేద్దాం. అది ఓం జై. వచ్చారు. ఓం నమస్తే. కరెంటు పోయింది ఇంతసేపు. శ్వాసను బిగపట్టి ఆపినప్పుడు, లోపల ఆపినప్పుడు బయటకు శబ్దం రాదు, బయట ఆపినప్పుడు ఉచ్చారణ చేయడానికి ఉండదు. లోపల ఆ శ్వాస ఆపండి, ఆభ్యంతర కుంభకం ఆపి చెప్పడానికి ప్రయత్నం చేయండి. రాధాచార్య, ఎందుకంటే లోపలంతా ఫుల్ గా ఉంది కదా. రాదు అని అన్నప్పుడు మధ్యలో మాట్లాడద్దు, అది అభ్యాసం చేసుకొని వస్తేనే ముందుకు పోవడం అవుతుంటది. ఇది వారు విజయదుర్గమ్మ గారు చేస్తున్నప్పుడు భీమరావు గారు చెప్పేది అదే, బయటకు చెప్తున్నాడు కదా, చెప్తున్నప్పుడు వారి మాటను వినకుండా మీరు మధ్యలో వచ్చి భీమరావు గారు మీరు చేస్తున్నారా మరి వారిని ఎందుకు అడగ, చేసేది విజయదుర్గమ్మ గారు చేస్తున్నారు కదా. తెలియదు ఆచార్యజీ, మళ్ళా తెలియదు. ఇక ఇప్పుడు అందుకే నేను తెలుసుకోవటానికే కదా. ఓం ప్రకాష్ హైదరాబాద్ పోయినప్పుడు ఆశ్రమం గురించి వెతకడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక వ్యక్తి ధ్యానం చేసేటప్పుడు, ధ్యానం పేరు మీద ఆయన ఏంటంటే ఇది కంప్యూటరు లాక్ ఓపెన్ చేయడానికి అది పెట్టుకుంటారు కదా, ఇట్లా తమ్మున, దాన్ని ఒత్తితే నంబర్లు పడుతున్నాయి. దీనిని ప్రణవముని గారు నడవడానికి గడియారం పెట్టుకున్నారు. వారు ఎన్ని అడుగులు వేస్తే అన్ని నంబర్లు పడతాయి. అటువంటిది ముందట పెట్టుకుంటే తెలుస్తుంది. ఆ నంబర్ పడేటప్పుడు మనం ఓం భూవహ అనేది మనసులో అనుకోవాలి. ఎట్లెట్లా అనుకుంటామో అట్లా అక్కడ నొక్కితే అది ముందుకు పోతుంటది. అట్లా ఇది వ్యక్తిగత సాధన, బయటకు చూపించేది కాదు. ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే భూహు పునాతు శిరసి, భూహ పునాతు నేత్రయో, స్వహ పునాతు కంటే, ఇవి బయటకు ఎట్లయితే చూపెట్టడం జరుగుతుందో, పైనుంచి కిందికి దిగడం ఎట్లయితే జరుగుతుందో, ఆ గిలక బావి దగ్గర లోపటి బావిలోంచి నీళ్లు తోడడానికి ఇలా ఇలా అనడం జరుగుతుంది కదా. ఈ మాత్రం పట్టుకోలేకపోతున్నారు, దీంట్లో అడగడం ఎందుకు? ప్రభాకర్ గారు, ఇది అందరూ గిలక బావి దగ్గర నీళ్లు తోడిన వాళ్ళే కదా, దాదాపుగా చూసిన వాళ్ళే కదా, తోడకపోయినా కూడా చూస్తారు కదా ఊర్లలోకి వెళ్ళినప్పుడు. మరి ఇది ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? దీంట్లో అర్థం కానిది ఏమున్నది విషయం? తొందర ఎందుకు పడుతున్నారు? ప్రశాంతంగా ఉంటే అక్కడ ఏం చెప్తున్నారు, ఏం జరుగుతున్నది అనేది ఆలోచిస్తే తెలిసిపోతుంది కదా. కాకపోతే దానిని ఇప్పుడు ఎవరు చేసినా కూడా, ఇప్పుడు నేను చేసినా కూడా బయటకే చేస్తాను. చేసినప్పుడు అది లెక్క పెట్టాల్సింది నేనే, ఎన్నై అనేటువంటిది. ఆభ్యంతర కుంభకంలో కానీ, స్తంభవృత్తిలో కానీ, బాహ్య కుంభకంలో కానీ చేస్తే తెలుస్తుంటది. రాజమణమ్మ గారు చెప్పండి. మైక్ ఆన్ లో పెట్టొద్దు, మైక్ ఆన్ లో పెడితే వేరే వాళ్ళకు ఇబ్బంది. ఏం చెప్పాలి?
లెక్క చేసుకునేది ఎవరిది వారికి వస్తుంది ఆచార్య అది. అదే మరి ఎవరిది వారికే వస్తుంటది. ఇది వ్యక్తిగతమైనటువంటి సాధనలోకి వస్తుంటుంది అది. ఆచార్య ఉమ్. బాహ్య కుంభకంలో వస్తుంది కానీ పూర్తి అర్థ సహితంగా పూర్తిగా చేరుకోలేకపోతున్నాం. ఇప్పుడు బోనమాలు దిద్దుకునేటప్పుడు పిహెచ్డి రాయమంటే ఎడికలు వస్తుంటది అర్థ సహితంగాని. తర్వాత ముందు అవి చెప్పడం వస్తుందా లేదా? దయానంద సరస్వతి ఏమన్నాడు? అర్థ సహితంగా చెప్పలే కదా. ఓంకారం వస్తుంది ఆచార్యజీ, సప్తవ్యాహి చేసినప్పుడు వస్తుంది అట్లా ఎవరిది వారికి. అంతవరకే మంత్ర ఉమ్. సహితం, మంత్ర వస్తుంది. సహితం. 7 సార్లు వచ్చేస్తుంది ఆచార్య, ఎక్కువ రాదు కానీ 7 సార్లు వస్తుంది నాకు. బాహ్య విషయాక్షేప్కి 2 సార్లు వస్తుంది. భూహు భువః స్వాహ మహ జనః తపః సత్యం, ఇది 2 సార్లు వస్తుంది ఒక్కొక్క పర్యాయంకు. అది దానివల్ల మనలో రోగనిరోధక శక్తి, ఇమ్యూనిటీ పవర్ చాలా పెరుగుతుందని, బ్రహ్మచర్య పాలన చాలా జరుగుతుందని అభిప్రాయం. 2 సార్లు వస్తుంది ఆచార్య, 3 సార్లు చేస్తాం కదా, అది 3 నెలలు 6 సార్లు చేయగలుగుతున్న దాంట్లో. ఆభ్యంతరంలో ఎక్కువ వస్తుంటది, బాహ్యంలో తక్కువ వస్తుంటుంటది. స్తంభ వృత్తిలో దాదాపు సమానం వస్తుంటది. 1.5 ఎక్కువ వస్తుంది. అవును, ఎక్కడికక్కడ ఆపడం ఉంటుంది కదా. ఇక బాహ్య విషయాక్షేపిలో అవి ఒక్కొక్కటి, ఇది ఇక్కడ విప్పుకుంటే ఇది ఇక్కడ విప్పుకుంటది, ఇది ఇక్కడ విప్పుకుంటది, ఇది ఇక్కడ విప్పుకుంటది, ఇది చూపెట్టడం చక్రాల ప్రభావాన్ని చూపెట్టడం. అవునా సార్? మరి ఊరికే చదువుకుంటా కాలక్షేపం చేసుకుంటూ పోయే కంటే వ్యక్తిగత సాధనలో కొద్దిగా ముందడుగు వేస్తే వినేవారికి, చూసేవారికి మనకు కూడా సంతోషమే కదా. మనం ఇది చదివిన ఇది తెలుసుకున్నాం అనేది. అవసరం లేదంటే పేజీలు తిప్పేస్తాను, నాదేమో తొందరగా అవసరం ఆచార్య, ఇది ఇది అత్యంత అవసరం. ఈ ప్రయోగం ఇప్పుడు ఇదంతా మీరు చెప్పింది అర్థం చేసుకోవటానికైనా ఈ సాధనలో ఉంటేనే మేము రహస్యమైన అర్థాలు కూడా మాకు అర్థం అవుతాయి. సువర్చలమ్మ గారు, దేవుడు మనకు ప్లాట్ఫారం ఇస్తున్నాడు. అక్కడ వేదిక మీద మనం చెప్పింది చేసి చూపిస్తేనే కదా వాళ్ళకి అర్థమయ్యేది. కొంచెం ఓపిక పడితే అన్ని వస్తాయి కదా. మనకు చెప్పరాలేదు, మనకు చేయరాలేదు, వేరే వాళ్ళు చెప్పే వాళ్ళది వింటే కూడా. అంతేగాని పెద్ద గోల చేసేస్తున్నారు, ఎవరిని మాట్లాడి అలా ఓపిక ఉండాలి. ఓపిక ఉంటే అన్ని అవుతుంటాయి. అన్ని తమాషా చూస్తుంటారు భాగ్యలక్ష్మమ్మ గారు, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏంటండి. చెప్పాలి కదా మరి. ముందుకు పోదామా, ఇదే ఈ రకంగా కాలక్షేపం చేద్దామా? సమయం అంతా అయిపోయింది. లేదాచార్య, వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి ఆచార్య. రేపు ఆ ప్రాణాయామాలను ఆపేసి దీని మీదనే ప్రయోగం చేయండి. అందరికి అవకాశం ఇవ్వండి. తొందరగా వస్తే తొందరగా అవుతుంటుంది. అందరూ మెల్లగా వస్తున్నారు, పెళ్లికి పిలిస్తే భోజనాలకు వచ్చినట్టుగా వస్తున్నారు. ముందుకు పోదామా? సత్యత ప్రకాశము, పంచమ సముల్లాసము. నిన్న కూడా ముందుకు పోలేదు, ఇవాళ కూడా పోకపోతే ఎట్లుంటుంది ఇంకో శ్లోకాన్ని తీసుకెళ్ళండి ఆచార్య, ముందుకు తీసుకెళ్ళండి. ప్రాణాయామ బ్రాహ్మణస్య త్రయో అపి విధివత్ కృతాః వ్యాకృతి ప్రణవైర్ యుక్తాః విజ్ఞేయం పరమం తపః. ప్రాణాయామం, ఈ ప్రాణాయామం చేస్తే మనం బ్రాహ్మణ కోటిలోకి వస్తున్నామంట. కావున బ్రాహ్మణుడు, బ్రహ్మవిధుడు, బ్రాహ్మణుడు అవునో కాదో తెలియదు కానీ బ్రహ్మవిధుల్లోకి అయితే మనం వస్తున్నాం. బ్రహ్మతత్వాన్ని తెలుసుకోగలుగుతున్నాం కదా. బ్రహ్మతత్వాన్ని ఎరిగినటువంటి వారమై ఉండి ఓంకార పూర్వక సప్త వ్యాకృతులతో విధిపూర్వకముగా ప్రాణాయామములు చేయవలయును. మూడింటికి తక్కువ ఎన్నడూ చేయరాదు. సన్యాసికి ఇదియే పరమ తపస్సు. మీరు వ్యావహారిక సన్యాసులు కావాలి అని అనుకుంటే, బ్రహ్మజ్ఞానులు కావాలనుకుంటే ఇవి చేయాలి. ఇక లేదంటే గోలగోల చేసుకుంటా ఆధ్యాత్మిక సత్సంగం అన్నప్పుడు తక్కువ మాటలు ఉండాలి, ఎక్కువ వ్యవహారం ఉండాలి. అంతేగాని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు నా ఉద్దేశం.
దహ్యంతే ధ్యాయమానానాం ధాతూనాం హి యథామలాః తథేంద్రియాణం దహ్యంతే దోషా ప్రాణస్య నిగ్రహాత్. దహ్యంతే కాల్చివేయబడతాయి, ధ్యాయమానానాం ధ్యాయమానం వేటితోటైతే ధ్యానం చేస్తున్నామో అటువంటి అప్పుడు మనకు ఊర్జ. ఇప్పుడు ఏంటంటే మనం సెల్ ఫోన్లు వాడుతున్నాం అందరం. ఆ సెల్ ఫోన్లు నడవడానికి విద్యుత్తు ఎంత ఉపయోగకరమో ఈ యొక్క ప్రాణాయామం చేస్తున్నటువంటి తరుణంలో ధాతువుల యొక్క మలినాలు ఏవైతే ఉంటాయో ధాతూనాం హి యథామలా, ధాతువులలో రక్తం యొక్క వికారం, శుక్రం యొక్క వికారం, ఇటువంటి ఈ ఇంకా రక్తము, మాంసము, మజ్జ, మేద, శుక్రము, వీటన్నింటి అన్ని రకాల ధాతువుల యొక్క మలం అనేటువంటిది దహ్యంతే దహించబడుతుంటది, నష్టమవుతుంటుంటది. తథేంద్రియాణం దహ్యంతే. ఇక అదే విధంగా ఇంద్రియాల పట్ల మన ఆసక్తి దహించబడుతుంటది. అంతేగాని ఇంద్రియాలలో ఏ దోషము లేదు. ఇప్పుడు ఇంద్రియాల దోషాలంటే పురుషులకు స్త్రీలకు పురుషులు, ఇప్పుడు అక్కడ అదే సోషల్ మీడియాలో అంతా అదే నడుస్తున్నది కదా. అనసూయమ్మ గారి వ్యవహారానికి శివాజీ గారు అన్నదానికి అంత పెద్ద దుమారం లేచింది కదా అక్కడ. ఇప్పుడు అనసూయ గారు చేస్తున్నది ఏంటిది, శివాజీ గారు అన్నది ఏంటిది అన్నది ఇక్కడ చెప్తున్నది. ఇంద్రియాల దోషం ఏంటంటే ఆమె అనసూయ చెప్తుంది, నా కొడుకు నేను ఈ బట్టలు వేసుకుంటే ఏంటన్నా ఇలా వేసుకుంటున్నావు, ఇది బాగాలేదు అని చెప్పేసి వాడు నేరుగా చెప్పేస్తాడు అని చెప్పేసి అంటున్నారు కదా ఆవిడ. ఆ విధంగా దోషము అని ఆవిడ చెప్పేది ఏంటంటే, ఒరే చూసేటువంటి మన దృష్టికోణంలో ఉండాలిరా, ఎదుట ఏది కనబడ్డా కూడా అనేటువంటిది. అందుకని ఇక్కడ కంటిలో దోషము లేదు, చెవులలో వినికిడి శక్తిలో దోషం లేదు, అది ముక్కులో వాసన చూసే దోషం లేదు, ఈ ఇంద్రియాలలో చేతులలో చెడు పని చేసే దోషం లేదు, కాళ్ళలో చెడ్డ దగ్గరికి, ఒక బలాత్కారం చేసే దగ్గరికి, ఒక హత్య చేసే దగ్గరికి, ఒక ప్రాణిని చంపే దగ్గరికి పోయేటువంటి సామర్థ్యం లేదు. కాళ్ళకు నడవడం వరకే తెలుసు, చేతులకు పని చేయడం వరకే తెలుసు, కళ్ళకు దృశ్యము చూపడం వరకే తెలుసు, చెవులకు వినికిడి వినిపింపజేసే వరకే తెలుసు, నోటికి మాట్లాడడం వరకే తెలుసు. ఏం మాట్లాడాలి, ఏం వినాలి, ఏం వాసన చూడాలి, ఏమి దేనితోటి ఎలా ప్రభావితం కావాలనేటువంటిది నేను. దోషం నాలో ఉంటుందా, ఇంద్రియాల్లో ఉంటుందా? నాలోనే ఉంటుందా? ఇప్పుడు ఏంటంటే చనిపోయినటువంటి ఆ శవం దగ్గర కళ్ళు తెరిసిన దగ్గర అమ్మా నన్ను చూడవే, అమ్మమ్మ నేను వచ్చాను అని చెప్పేసి ఒకేసారి మీద పడి ఏడుస్తుంటారు కదా. మరి కళ్ళలో దోషం ఉంటే అక్కడ చూడట్లేదు ఎందుకు? ఈ ఇంద్రియాలను వినియోగించుకునేటువంటి వ్యక్తి సరైన వాడు కాకపోతే ఆ వ్యక్తిలో ఉండేటువంటి ఆ యొక్క భావజాలాన్ని సవరించడం, అంతేగాని కంటి దోషాన్ని అంటే కళ్ళు కనబడకపోతే ఆ దోషాన్ని ఈ ప్రాణాయామం సరి చేస్తుందా? మనకు చెవులు వినబడకపోతే ఈ ప్రాణాయామం చేస్తే బాగా అవుతుందా? మన కాళ్ళు నడవరాకపోతే, నోరు అది పక్షవాతం వచ్చి మాట్లాడరాకపోతే ఈ ప్రాణాయామం చేస్తే మనకు మాట్లాడడానికి వస్తుందా? ఏది మాట్లాడారు, పొద్దున ఊరికే కూర్చుంటున్నారు. రాధాచార్యజీ, అవన్నీ ప్రాణం కూడా జడమే కదా, జీవాత్మనే కాబట్టి జీవాత్మే. జీవాత్మ యొక్క ప్రారబ్ధ ప్రక్షాళన చెప్తే వాళ్ళు వేరే అనుకుంటారు అనేటువంటి భావజాలంతో చెప్పడం జరుగుతుంది. ఈ చెడు దృష్టిని చూసేటువంటి, ఇప్పుడు గాంధీ చెప్తుంటాడు కదా, చెడు చూడకూడదు, చెడు వినకూడదు, చెడు మాట్లాడకూడదు అని 3 కోతుల బొమ్మ చూపిస్తుంటాడు కదా. ఇది బయటకు చూపెట్టేటువంటి, చూసేదెవరు, మాట్లాడేదెవరు, వినేదెవరు? ఆత్మనే ఆచార్య. ఇప్పుడు వెలిగిందా? ఏమి మా శ్రీనివాస్ గారు మాట్లాడరు, ప్రభాకర్ గారు ఏది
ఇంద్రియాల పట్ల ఆ, అర్థమైంది ఆచార్యజీ. ఆ, ఇప్పుడు కళ్ళు తెరిసే ఉన్నాయి అమ్మ. ఇప్పుడు నేను వెళ్ళి చూస్తే మా అమ్మ ముఖం కడిగినట్టే ఉంది, ఇప్పుడే మొహం కట్టుకొని కళ్ళు చూస్తున్నట్టుగానే ఉంది అని చెప్పేసి అంటుంటారు. మరి ముఖం కడుక్కొని కళ్ళు చూసే తెరిచినప్పుడు మరి మీరు ఎందుకు కనబడతలేదు ఆమె బచ్చావా బిడ్డ అని చెప్పేసి మనవరాళ్ళు ఎందుకు పలకరిస్తలేదు? ఆత్మ లేదు ఆచార్య. అదే, ఇదంతా ఆత్మది. ఈ ప్రాణాయామం చేసేదంతా ఆత్మది, ఆత్మదే. కరం చేసుకునేది అంతా ఆత్మది. అందుకే ఇంకొకటి పట్టుకోలేకపోతున్నారు కదా. ఇదే ప్రాణాయామంలో భూహుని పట్టుకుంటున్నారు, ఈ శిరస్సును చూపిస్తున్నటువంటిది భువహను పట్టుకుంటున్నారు. ఇది 2 కళ్ళు అంటున్నారు. ఈ 2 కళ్ళు కాదు. ఇది 2 కళ్ళు కాదు అనేది ఎక్కడ చెప్తున్నాడు దేవుడు అని అంటే, 2వ ప్రకరణం 3వ ప్రకరణానికి వెళ్ళేటప్పుడు ప్రాయశ్చిత్త మంత్రంగా తచ్చక్షురుదే వహితం పురస్తాచుక్రముచ్చరత్ పశ్యేమ శరదశతం జీవేమ శరదశతం ఇక్కడ ఉన్నది అన్నట్టుగా. జీవేమ మనం బ్రతకడం ముఖ్యమా, చూడడం ముఖ్యమా? బ్రతకడం. మరి బ్రతకడం అనేటువంటిది జీవేమ అనేది తర్వాత ఉన్నది, పశ్చేమ అనేది ముందు ఉన్నది. దీని అభిప్రాయం ఏంటి? దీని అభిప్రాయం ఏం చెప్తున్నది అంటే, ఈ ప్రారబ్ధం అనేటువంటిది జన్మాంతరంగా మన వెంటబడి వస్తున్నది. ఆ ప్రారబ్ధం సవరించాలి అని అంటే ఇక్కడ పశ్చేమానే ఉండాలి. ఎవరికైతే కళ్ళు లేవో, ఎవరికైతే కన్ను కనబడదో, 2 కళ్ళు పోతుంటాయో, మూగవాళ్ళు అయి ఉంటుంటారో, వాళ్ళు కూడా ఎదుటి వారు ఎటువంటి వారు ఏం మాట్లాడుతున్నారు అనేది చూస్తారు కదా. చూస్తారా సార్? మరి వాళ్ళు చూస్తే వాళ్ళకు 2 కళ్ళు లేవు కదా. యువచలమ్మ గారు మాట్లాడారేంటి? ఇప్పుడు మాట్లాడాల్సిన సమయం మాట్లాడారు, అనవసరంగా మాట్లాడారు. అదే గ్రహించటానికి మళ్ళీ అదే దాని దగ్గరకు పోయి నేను ఇక్కడ మాట్లాడేసింటే అదే దాని దగ్గర చెప్పండి. ఇప్పుడు మళ్ళీ చెప్పండి ఆచార్య. అక్కడ చూసారా, ఇప్పుడు మళ్ళీ చెప్పండి అనుకుంటారు. ఏ లోకంలో ఉంటారమ్మ గారు? ఇదే లోకం, కానీ ఇప్పుడు చూసేటటువంటి శక్తి దాంట్లో లేదు కదా. కళ్ళు చూస్తున్నా కళ్ళు. శ్వాస ఇప్పుడు శ్వాస తీసుకోవడం ముక్కుకే వస్తే దేవుడు ఎందుకు అంటుంటాడు, అహమేవ వాయు ఇవా ప్రాభామి ఆరభమానా అని చెప్పేసి. నీవు గర్భంలో ఉన్నప్పుడు పేగు ద్వారా తల్లి నుండి తీసుకున్నావు, గర్భం నుండి బయటకు వచ్చాక పేగు బంధం తెంచనైనందున ఇప్పుడు నీ శ్వాస నువ్వే తీసుకోవాలి. ఆ శ్వాసగా వాయు రూపంలో నీ ముక్కు దగ్గరకు వచ్చి నేను నిలబడ్డాను, నువ్వు నన్ను ఆత్మకి తెలియజేస్తున్నాడు పరమేశ్వరుడు. ఆత్మ తెలుసుకుంటుంది, తెలుసుకోవాలి. ఎన్ని మాట చెప్పేది అర్థమవుతుంది, ఎప్పుడు చేయాలో అర్థం అవ్వట్లేదు అంతే. మరి అలా ఎప్పుడైతే అవుతుంటుందో కొద్దిగా శ్వాస లోపలికి పీల్చి ఆపండి, మిగతా శాంతమైపోతుంది. ఈ ఆతృత పోతుంది, తొందరపాటు పోతుంది. దేవుడు చెప్తున్నాడు శ్వాసను పీల్చుకో. ప్రతిదీ ఇద్దరి మధ్య జరుగుతుంది ఆచార్యజీ. హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు వెళ్ళకిల పడి ఉంటే వాళ్ళ నోట్లో నోరు పెట్టి ఊదుతారా? వారు పీల్చుకోలేకపోతున్నారు కాబట్టి మీరు ఊదితే ఈ రకంగా. ఇప్పుడు కరోనా సమయంలో వారికి మాస్క్ మీద మాస్క్ పెడితే ఊపిరి ఆడకపోతే వాళ్ళని తీసుకుపోయి ఆక్సిజన్ అది పెట్టారా లేదా? పెట్టిండ్రు ఆచార్య. మరి ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకునేవారు, సంస్కృతం నేర్చుకునేవారు ఈ ప్రయోగాలు జరుగుతున్నాయి. ఏంటని అంటే, దినములో నేర్చుకునే కంటే రాత్రి పడుకునేటప్పుడు ఈ యొక్క ఏమంటారు ఇయర్ ఫోన్ పెట్టుకొని పడుకుంటే వాళ్ళు తొందరగా నేర్చుకుంటున్నారనే ప్రయోగం బయటపడుతుందా లేదా? ప్రభాకర్ గారు కెమెరా బంద్ చేసుకొని కూర్చుంటున్నారు ఎందుకు? ఇది తెలుసా లేదా? ఇది వింటున్నా. అందుకని ఈ వినేటువంటిది, ఈ మాట్లాడేటువంటిది, పని చేయడానికి చేతితో, రాయడానికి చేతితో పెన్ను పట్టుకునేటువంటిది, ఇప్పుడు ఇట్లా ఓం ప్రకాష్ ఇలా చెయ్యి ఊపుతున్నాడు కదా, ఈ ఊపేటువంటిది ఎవరు? చేతికి ఆ సామర్థ్యం ఎక్కడిది? ఇవన్నీ ఆత్మ ద్వారా జరుగుతున్నాయి. ఇది చదువుకోవడంలో శబ్దాలు ఎంత సరళంగా ఉంటాయో, ఈ శబ్దాలను విప్తే దీని అంతరార్థం చాలా లోతుగా ఉంటుంది. అది పట్టుకుంటే ఇవి ఏవి చదవాల్సిన అవసరం లేదు. అది తెలుసుకోకుండా ఇటువంటి ఎన్ని పుస్తకాలు చదివినా ఏం ప్రయోజనం ఉండదు.
మార్గంలోకే వెళ్తేనే మనం ఆర్య సమాజంలో ప్రవేశించినప్పటి నుండి సత్యప్రకాశం చదవలేదా? చదివాము కదా. మరి ఇప్పుడు చదువుకుంటే మనకి ఆ అంతరార్థం బోధపడుతుంది కదా. ఇప్పుడు అర్థం అది చేసుకోవడానికి ఇంత ఇబ్బంది ఇప్పుడు పడుతుంది. చదివితే దీని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోగలుగుతాం. ఇదే పిల్లలకు దయానంద సరస్వతి చెప్తున్నటువంటిది ఏంటంటే, ఇది పిల్లలకు, చదువుకునే పిల్లలకు ఇంత లోతుగా అర్థం చేయిస్తే ఈ మత మార్పుడులు ఉంటాయా, ఈ దేశంలో అశాంతి అల్లకల్లోలాలు ఉంటాయా? ఉండవు కదా. చెప్పేవారు లేరు. ఇది పాఠ్యక్రమంలో పెడితే బాగుంటది కానీ పెట్టడం లేదు కదా. అంటే మనది ప్రయత్నం చేయాలి. చేస్తే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు స్వార్థం, నీకు చెప్తే నాకేమొస్తుంది, నాకేం ప్రయోజనం మీకు చెప్తే అనేటువంటి ప్రతి దాంట్లో అందరు తమ తమ స్వార్థాన్ని చూస్తున్నారు. కాబట్టి ఇది ముందుకు పోదు. మంచి ఎప్పుడు ముందుకు రాదు. మంచి ముందుకు రాదు కాబట్టి ఎవరైతే దుష్టులు దుర్మార్గులు ఉన్నారో వాళ్ళ అభిప్రాయం చెల్లుతుంది అంతే. ఆచార్య పౌరాణిక విద్యలు పెట్టే ప్రయత్నం చేస్తారు ఆచార్య ఇప్పుడు పాఠ్య ప్రణాళికలో. అది వాళ్ళ, ఇప్పుడు మా ఆచార్య గారు చెప్తుంటారు అనమాట, కోర్టులో ఏ లాయర్ ఎక్కువగా వాదిస్తే వారి అభిప్రాయం గెలుస్తుంది. అది తప్పుడైనా సరే, ఏదైనా సరే. అదే రకంగా ఇప్పుడు మన వాళ్ళు ముందుకు రావట్లేదు కదా. మంచి వాళ్ళు అనబడే వాళ్ళు ముందుకు రావట్లేదు. మరి వాళ్ళు దుష్టులు దుర్మార్గులు వేరే వాళ్ళు వస్తున్నారు కాబట్టి వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు వస్తుండ్రు ఆచార్య, భగవద్గీత పెట్టాలని అంటుర్రు. అదే మరి ఇప్పుడు ఇది పరిస్థితి ఏంటంటే, నాకు రాదు నువ్వు చేయొద్దు. ఇప్పుడు చేస్తుర్రు ఆచార్యగా, అది ఎంతవరకు కానీ చేస్తారు. ఇప్పుడు 2034 వరకు సమయం పెట్టారు కదా. అప్పటి వరకు అన్ని మార్పులు అయితే, చాలా మార్పులు అయితే అని చెప్పి చెప్తున్నారు కదా. అందుకని ఇక్కడ ఇది మళ్ళీ చూడండి, భూహు భువః స్వహ మహః జనః తపః. ఈ కిందికి దిగేదేమో ఇక్కడ మనకు కనబడుతుంది. ఈ సహస్రారం కనబడుతుంది, కళ్ళుది కనబడుతుంది, గొంతుది కనబడుతుంది, ఛాతిది కనబడుతుంది, నాభి కనబడుతుంది. ఈ రకంగా ముందుకైతే కనబడుతుంది. కానీ ఇది కిందికి దిగుతున్నప్పుడు అది పైకి వచ్చేది పట్టుకోలేకపోతున్నారు. ఆచార్యజీ ఒక సందేహం పట్టుబడిందా లేదా? అర్థమైంది ఆచార్యజీ. మరి అది ఇది ప్రభాకర్ గారు ముందు ఇది వినండి. ఇది బయటకు చూపిస్తున్నటువంటిది, పైనుంచి కిందికి దిగుతున్నటువంటిది. చేదేటువంటి తాడు ఆ మూట బిల్ల మీదకి వెళ్ళి ఇట్లా గుంజేటువంటిది మన వైపే మనం గుంజుతున్నాం. కానీ వెనుకకెళ్ళి అది నీళ్ళు తీసుకొని బకెట్ పైకి వస్తున్నది. అది ఎవరు పట్టుకుంటలేరు ఆ బొక్కెన. అది ఇప్పుడు శిరస్సు దగ్గరికి వస్తుంది కదా, పైకి వస్తుంది కదా ఆచార్య బకెట్. ఇది తాడు కిందకి వస్తున్న కొద్దీ అది పైకి వస్తుంది. మరి అది సత్యం అని మనకు ఎందుకు చెప్తున్నారంటే ఇక అందుకేనమాట. మళ్ళీ సత్యం అనేది మళ్ళీ దాన్ని అంటే మూలాధారం అంటే అదే కదా ఆచార్జీ. తమ్ముని మాట ఎప్పుడు అమ్మగారు? ఇవన్నీ మాట్లాడొద్దు ఇక్కడ. అన్నమాట, తమ్ముని మాట అంటే అది వేరే పోతుంది అమ్మగారు. ఆచార్య బొక్కన కిందికి పోయినాకనే కదా పైకి వచ్చేది. కిందికి దించాము, దాన్ని చేదాలన్నప్పుడు ఇట్లా చేస్తుంటాం కదా. అవునవును. ఇప్పుడు ఆ కిందికి దించింది ఎప్పుడు అంటే, ఎక్కడైతే మనల్ని ఎవరు చూస్తలేరు, మనంత తెలివైన వారు ఎవరు లేరు అని తప్పులు చేస్తున్నప్పుడు మనం దించుతున్నాం. వరలక్ష్మమ్మ గారు పతంగి ఎగిరేయడం కాదు. మీరు ఇట్లా ఇట్లా అనేది ఏంటంటే, అది పతంగి ఎగిరేస్తుంటారు కదా, అది ఎట్లా అవుతుంటది. తీసేటప్పుడు ఇలా తర్వాత లోనకి పైకి తీసేటప్పుడు బకెట్ పైకి వస్తుంది కదా. అది పట్టుకోవాలి. అది ఈడా పింగళ నాడుల ద్వారా దయానంద సరస్వతి ఋగ్వేదాది భాష భూమికలో ఆత్మను పైకి తీసి పరమాత్మ సాక్షాత్కారం చేసేది మొత్తం మంత్ర ప్రమాణ పూర్వకంగా వ్యావహారికంగా చూపించాడు. దాన్ని మనం పట్టుకోలేకపోతే ఇది ఎట్లా? అవునా సరే. ఇప్పుడు సంధ్య మంత్రాలలో కూడా అదే ఉంటది కదా. దాని గురించి చర్చ జరుగుతుందమ్మ గారు. అదే ఆచార్య, అందులో నుంచి చెప్తున్నాం కదా. ఇమమ్మే గంగే ఏమి సరస్సు దానికి చెప్పండి. దాని రేపు మనకు పూర్తిగా వస్తే అప్పుడు అర్థం అవుతుంది. అదే మరి ఎదురెదురుగా కూర్చుంటే అవుతుంది. అవును, ఎదురెదురుగానే మీరు ప్రొజెక్టర్ లో చూపిస్తుంటే నిర్మాణం ఎలా ఉందో దాన్ని బట్టి జరుగుతుంది కాబట్టి మాకు కూడా అర్థం అవుతుంది. ఇప్పుడు అది లేదు కాబట్టి చెప్పింది అర్థం చేసుకోలేకపోతున్నాం. ఇప్పుడు అర్థమవుతుంది ఆచార్జీ, నీళ్లు చేదడం నుంచి అర్థమవుతుంది.
అదే మరి. ఎందుకంటే నీళ్లు బకెట్ వదలడము గుంజుకోవడం అని అర్థమవుతుంది అది. ఆ ఇప్పుడు ఓ ఈ మాతాజీ ప్రభాకర్ గారు చాలాసేపటి నుంచి ఆగారు, మనసులో పెట్టుకొని మాట్లాడండి, చెప్పండి. ఓం ఆచార్యజీ. ఓం. ఇక్కడ చెప్పండి. ఇక్కడ ప్రాణాయామ మంత్రాలు, మార్జన మంత్రాలు 2 ఉన్నాయి కదా. అయితే ప్రాణాయామాల మంత్రంకేమో కింది నుంచి పైకి వెళ్ళడం, మార్జన మంత్రాలకు పైనుంచి కిందికి రావడమా? ఏదైనా ఒకటే స్వామి, దాని అభిప్రాయం దీని అభిప్రాయం. మార్జన మంత్రాల మూలములో జీవాత్మ చేత పరమాత్మను ప్రశ్నించేటువంటిది ఇవే మంత్రాలు అడుగుతున్నాడు కదా. పరమాత్మ సమాధానం చెప్పేది పునాతు శిరసి పునాతు నేత్రయో పునాతు కంఠే పునాతు హృదయ పునాతు. హృదయం అర్థం కావట్లేదా? అవుతుంది ఆచార్య. ఓం భూ ఓం భువ ఓం స్వా ఇట్లా 7 చదువుతుంది కదా ఆచార్యజీ. అవును, చదువుతున్నప్పుడు మనము ప్రాణాయామంలో మనస్సును ఎక్కడ కేంద్రీకరించాలి అని, మనసును ఇప్పుడు ఈ సప్త వ్యాహృతులను ఉచ్చరించమని చెప్తున్నాడు కదా. అవును, ఉచ్చరిస్తుంటాము. మరి మనసుకి ఇంకెక్కడ ఉంటది నిలకడగా. ఇప్పుడు ఏంటంటే ఒకటేమో మన ఏకాగ్రత అంతా ఈ ప్రాణాయామంలో బాహ్య కుంభకంలో బయటకు తీసి ఆపడం, ఆభ్యంతర కుంభకంలో లోపలికి తీసి ఆపడం, స్తంభ వృత్తిలో ఎక్కడికక్కడ బయటకు లోపల ఎక్కడికక్కడ ఆపడంలో అక్కడ మన మనసు ఉంటది. మళ్ళీ దానికి ఇంకా స్మరణ సప్త వ్యాహృతులు ఓంకారము మరియు భూ పునాత్ శిరసి భూ పునాత్ అనే ఓం భూ ఓం భువ ఓం స్వ ఇవి ఉచ్చరించమని చెప్తున్నాడు కదా. అదే సార్, ఇప్పుడు నాకు నేను అనుభవంతో ఎట్లా చెప్తున్నా అంటే, ఇప్పుడు చేసిన దాని ప్రకారం ఓం భూ అన్నప్పుడు మూలాధారంలో మీరు వేరే పోతున్నారు. దయానంద సరస్వతి చెప్పింది వేరు, మీరు చేసేది స్వాధిష్టానంలో ఓం స్వాహ అన్నప్పుడు మణిపురంలో ఉన్నట్టు ఇట్లా అక్కడ స్మరణకు తెచ్చుకుంటున్నాను. ఇది స్మరణకు తెచ్చుకోవడం కాదు ప్రభాకర్ గారు, స్మరణకు తెచ్చుకోవడం కాదు. స్మరణకు తెచ్చుకోవడం అంతా ఒకటిదే. ఈ స్మరణకు తెచ్చుకోవడం ఏంటంటే మనం ఎంతసేపు ఆపుతున్నాము దానిని దయానంద సరస్వతి పరీక్షించి చూపిస్తున్నాడు. ఇప్పుడు మీరనే చక్రాలు ఏంటంటే ఇప్పుడు సువర్చలమ్మ గారు చెప్పుకుంటూ వస్తున్నది వ్యవహారం. మన వ్యవహారంలో ఎలా మార్పు వస్తుంది? తప్పులు చేసేవారు, అబద్ధాలు ఆడేవారు, దొంగతనం చేసేవారు, వ్యభిచారం అపహరణ చేసేవారు, ప్రాణులను చంపేవారు, అవి మానుకుంటున్నారు అంటే మూలాధారం నుంచి పైకి వచ్చేసారు. నేను నా ఉద్దేశం, నేను నా అభిప్రాయం, నేను నా ఆత్మ కళ్యాణం, నేను నా మంచి, నేను తప్పు చేయకూడదు అన్నప్పుడు స్వాధిష్టానంలో ఉండి తనకు తాను కాపలా ఉంటున్నాడు తప్పు చేయకుండా ఉండడానికి. ఇక మణిపూరానికి వస్తే ఈ జన్మ అంటే ఏంటిది, ఈ పశువులు అంటే ఏంటిది, పక్షులు అంటే ఏంటిది, అమ్మ అంటే ఏంటిది, నాన్న అంటే ఏంటిది, ఈ అనుబంధం అంటే ఏంటిది, ఈ జన్మల గురించి ఆలోచించడం. ఈ స్త్రీ శరీరంలో ఉన్నది అదే ఆత్మ, అలాంటి ఆత్మనే మనలో ఉన్నది అదే, అలాంటి ఆత్మనే నపుంసకుల్లో ఉన్నది అదే ఆత్మ, పశుపక్షుల్లో ఉన్నది ఆ ఆత్మభావాన్ని చూస్తారు. అది జన్మ రహస్యం. మణిపురంలో అనాహత అది హృదయంలోకి వచ్చేసరికి అక్కడ ఏంటంటే ప్రేమ భావం, సహృదయత భావం. ఒక మొక్కలను పెంచడం, పశువులను చేరదీయడం, గురుకులాలు పెట్టడం, ఆశ్రమాలు పెట్టడం, ఇంకొకరిని ఆశ్రయం తీసుకోవడం, వారిని మనకంటే ఎక్కువ చూసుకోవడం, బాధ్యతగా చూసుకోవడం, మొత్తం అందరినీ ఎవరిని ద్వేషించకుండా ఉండడం. ఇక ఈ యొక్క విశుద్ధి కంఠంలోకి వచ్చేసరికి ఏంటంటే స్వచ్ఛమైనది ఉండాలి, అబద్ధం ఆడకూడదు, సత్యముని స్వీకరించాలి, మంచి ఆహారాన్ని తీసుకోవాలి. ఆహారం అంటే దేహానికి ప్రాముఖ్యత ఇవ్వడం, జ్ఞానం అంటే ఆత్మకు ప్రాముఖ్యత ఇవ్వడం. జ్ఞానం ఆత్మకు భోజనం, ఈ యొక్క భౌతికమైనటువంటి ఆహార పదార్థాలన్నీ దేహానికి భోజనం. దేహానికి భోజనం పెడితే చావు గురించి ఎదురు చూడాల్సి వస్తుంది. అది ఆత్మ భోజనం పెడితే, జ్ఞానం గురించి ప్రయత్నం చేస్తుంటే మనం జీవన్ముక్తిని పొందుతుంటాం. తర్వాత ఆజ్ఞాచక్రం దగ్గరికి వస్తే ఏంటంటే ఈ యొక్క కనబడే కళ్ళు వాటి గురించి ద్వివచనం కాదు, ఈ రహస్యం కాదు అని ఓం ప్రకాష్ ఎలా చెప్తున్నాడు అంటే, అది 3వ ప్రకరణం ప్రారంభంలో ప్రాయశ్చిత్త మంత్రంలో చెప్తున్నాడు కదా. పశ్యేమ శరదాశతం జీవేమ శరదాశతం ఇక్కడ చూపిస్తున్నాడు కదా.
అంటే ఈ కళ్ళే ముఖ్యం కాదు. కళ్ళు ఒక బయటకు కనబడేటువంటిది. కళ్ళు లేకున్నా వాళ్ళు బ్రతుకుతున్నారు కదా. మూగవాళ్ళు, 2 కళ్ళు పోయిన వాళ్ళు బ్రతుకుతున్నారు కదా. వాళ్ళు కూడా చూస్తున్నారు కదా. ఎవరు ఎటువంటి వాళ్ళు, ఏ పదార్థం మన చేతికి వస్తున్నది, ఏ పదార్థం మన కాలుకు తగులుతున్నది అనేటువంటిది వాళ్ళు పొనికి చూస్తున్నారు కదా. చూస్తురా ఆచార్య? మరి అందుకని అది చూసేటువంటిది ఈ యొక్క దీంట్లో పండితులకు అవగాహన లేనటువంటి పండితులు పుస్తకాలు రాసేటప్పుడు ఇక్కడ చెప్తుంటారు ఏంటంటే పూజనీయ ప్రభువులో వస్తుంటది. పూజనీయ ప్రభువులోనే వస్తుంటది అన్నట్టు. దానిలో ఏమొస్తుంటది అంటే భావన మిట్ జాయే मन से पाप अत्याचारी की कामनाएं पूर्ण होवे యజ్ఞసేనర నారికి. అంటే భావన అనేటువంటిది జన్మాంతరంగా ఆ ఆత్మను విడిచిపెట్టకుండా వెంటబడి వస్తుంటది. మన నీడ ఏ రకంగానైతే మనం ఎటు వెళ్తే అటు మనల్ని వెంబడిస్తున్నట్టుగా, మన నీడ మనల్ని వెంబడిస్తున్నట్టుగా భావన అనేటువంటిది జన్మాంతరంలో పయనించి మన వెంటబడుతుంటది. కామన అనేటువంటిది స్త్రీ శరీరంలో ఉన్నప్పుడు కామనలు వేరే, పురుష శరీరంలో ఉన్నటువంటి వాళ్ళ కామనలు వేరే, నపుంసకులవి వేరే, పేదవాడి వేరే, కుక్కలవి వేరే, పిచ్చుకలవి వేరే, చెట్లవి వేరే. ఈ రకంగా ఏ జన్మలో ఉండేటువంటి వారి సామర్థ్యానుసారం కోరికలు అనేటువంటి భిన్నముగా ఉంటాయి. కట్టుబడుతుందా? ఇది పట్టుకోవాలి. ఇవి పుస్తకాలలో ముద్రిస్తానంటే కామనా మిట్ జాయ మనసే అంటున్నారు, భావన పూర్ణ హోవే అంటున్నారు. భావన ఏంటో తెలియదు వారికి, కామన్ ఏంటో తెలియదు. తెలియదు కాబట్టి పుస్తకం లేదంటే అది చదవడం. ప్రధానమంత్రి కోరికలు, రాష్ట్రపతి కోరికలు, ఇల్లు తిరిగి భిక్షం అడుక్కునే వాళ్ళ కోరికలు ఒకే రకంగా ఉంటాయా? మరి కుటిల బుద్ధి అయితే వాళ్ళది వీళ్ళది ఒకటే రకంగా ఉండొచ్చు కదా. ప్రధానమంత్రి గాని, రాష్ట్రపతి గాని, పండితుడు గాని, ఋషి గాని ఎవరిదైనా కుటిల బుద్ధి అందరిది ఒకే రకంగా ఉంటుంటది కదా. అంటే కుటిలం అంటే ఇంకొకరిని మోసగించడం. వాళ్ళు పెద్దవాళ్ళు పెద్ద స్థాయిలో మోసగిస్తుంటారు, వీళ్ళు చిన్న వాళ్ళు చిన్న స్థాయిలో మోసగిస్తుంటారు. అంతే. మోసం చేయాలనేటువంటి అభిప్రాయం అయితే అందరిది ఒకటే కదా. ఒకటే. మరి అందుకని ఈ భావన అనేటువంటిది ముందుండాలి. పుస్తకాలలో మాత్రం కామనానే ప్రింట్ చేస్తున్నారు, వాళ్ళకు తెలియదు. ఇవాళ ఏమంటారు, ఈ ఓంప్రకాష్ అన్ని ఉల్టా చెప్తాడంట. ఆ పుస్తకంలో ఉన్నది కదా. ఇప్పుడు ఏమని సమాధానం చెప్పాలి? పుస్తకం ఏమో ప్రింట్ తప్పు ఆలోచించాలి. అవగాహన లేని వాళ్ళు దూకుడుగా వచ్చేసి ఇటువంటి తప్పులు చేసి పెడుతుంటారు. తర్వాత వచ్చే వారికి తలనొప్పి అవుతుంటది. ఆలోచించినప్పుడే ఆచార్య అసలు విషయం బయటకు వచ్చేది. అందరికి రాలేదు కదా ఆచార్య. ఇట్లా ఇప్పుడు అందరికి వస్తే మంచి బాగుంటుండే, అందరికి రాలేదు కదా. మరి ఇప్పుడు ఎవరైతే దయానంద సరస్వతి చెప్పినటువంటి సంధ్య అగ్నిహోత్రం ఎవరైతే చేయట్లేదు వాళ్ళు ఏమంటారంటే దయానంద సరస్వతి తప్పు రాశారు, దయానంద సరస్వతి తెలియదు, దాన్ని సవరించడానికి వారి దగ్గర సమయం లేదు. దయానందుల సరస్వతిలో తప్పులు వెతికే వారు మాత్రమే భిన్నంగా చేస్తున్నారు. దయానంద సరస్వతి ఏదైనా వేదమంత్ర ప్రమాణపూర్వకంగా చెప్తున్నాడు అనేటువంటి అభిప్రాయం గలటువంటి వారు తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఇదే తేడా. వెంకట చాగంటి గారు అయితే భలే దీన్ని ఖండిస్తారు ఆచార్యజీ. దయానంద సరస్వతి తప్పు చెప్తున్నారు అని అంటే ముందు ఎలా చెప్తున్నారో మీరు తెలుసుకొని ఆ తర్వాత తప్పు చెప్పండి అని చెప్తున్నారు. అది మీ దుకాణం మీరు తెరుచుకోండి, మీ దుకాణం మీరు పెట్టుకోండి అంటే అదే చెప్తున్నారు ఆయన. దయానంద సరస్వతి తప్పు చెప్తున్నాడు అని అంటే మీరు సరిగా చెప్పి మీరు చెప్పండి ప్రజలకు. అది చెప్తున్నారు ఆయన. ముందు మీరు బాగుపడండి, ఇతరులను బాగుపరచండి, అంతకుమించి ఏం కావాలి? అదే అస్సలు తెలవని వాళ్ళకి దీని గురించి చెప్పేటప్పటికే ఇంకా ఎక్కువ అవుతుంది కాబట్టి వారేమీ అర్థం అవ్వట్లేదు కాబట్టి తెలిసిన వాళ్ళ ద్వారానే తప్పు జరుగుతుంది. సరే, సాగతీయద్దు, సమయం చాలా అతీతం అయిపోయింది. మధ్యలో కరెంటు పోయి కొంత ఇదంతా. దీన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. పట్టుకుంటే చాలా ప్రయోజనం ఉంటుంది. వారు నిర్మల నీలం అమ్మగారు అడుగుతున్నారు, మరి మీ దగ్గర ఉన్న వాళ్ళు సంధ్య యజ్ఞం చేయించగలుగుతారా అంటే, సంధ్య యజ్ఞం చేయించడం కాదు, నేర్పిస్తారు. వేదికల మీద వాళ్ళు ప్రవచనం చెప్తారు అని నేను చెప్పుకుంటున్నాను. మీరేమో ఇక్కడ అది పల్లెలు గరంగరం పల్లెలు విద్యలు అన్నట్టుగా చేస్తున్నారు. ఓపిక పడితే అన్నీ వస్తుంటాయి.
ఓకే సార్, నమస్తే. ముందుకు నడిపించండి. ఓం సర్వేభ్యో నమస్తే. ఈరోజు విశేషంగా మనము 7 ఈ ప్రాణాయామాలు సప్త వ్యావృతులు గురించి అనేక అనుభవాలు విషయాలను తెలుసుకున్నాం ఈ ఎపిసోడ్లో. ఆ తర్వాత ఇక్కడ ప్రయోగాత్మకంగా కూడా ప్రాణాయామాలను ఎవరికి వారు సాధన చేయడం, దానిపైన అనుభవాలు కూడా వివరించడం జరిగింది. ఆ అనుభవాల ద్వారా ఇంకా మనం ఎన్నో నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. కాబట్టి ఇలాంటి విషయాలు మనము ప్రతినిత్యం ఇంకా చేస్తుంటే సాధనలో ముందడుగు వేస్తుంటామని మనకు ఒక నమ్మకం పూర్తిగా ఏర్పడింది. కాబట్టి ఈ విషయాలను తర్వాత ఇక్కడ సత్యార్థ ప్రకాశంలో కూడా సన్యాసి విశేష ధర్మంల గురించి కూడా తెలుసుకోవడం జరిగింది. కాబట్టి ఈ ఎపిసోడ్ అందరం లైక్ చేసి షేర్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేద్దాం, గంట సంఖ్యలు నింపి అందరికీ తెలియపరుద్దామని మనవి. తర్వాత ఈరోజు వైదిక సంధ్య శుక్రవారం. కొత్త వాళ్ళలో బాలరాజు గారు బాలరాజు గారు వైదిక సంధ్య చేయిస్తారు. మరి రాలేదు. నేను చేయించనండి. చేయించండి. విజయ దుర్గమ్మ గారు వైదిక సంధ్య. అమ్మగారు చేయించడం అని మంత్రాలు చదవడం కాదు, దాన్ని మీకు స్క్రిప్ట్ మీ దగ్గర ఉన్నది కాబట్టి దాన్ని చూసుకుంటా ఏదైనా ఒక ప్రకరణాన్ని విప్పడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడంటే ఇవాళ చాలా సమయం అయిపోయింది కాబట్టి ఇవాళ అలాగే ఆచార్జీ. ఓం అమృతోపస్తరణమసే స్వాహ. ఓం అమృతాపిధానమసే స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మయి శ్రైతాం శ్రీం శ్రేయశ్రైతాం స్వాహ. ఓం సన్నో దేవీరవీష్టయ ఆపో భవంతు పీతయే సంయోరవిశ్రవంతు నః. ఓం వాక్ వాక్. ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షుః చక్షుః. ఓం స్తోత్రం స్తోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం యశో బలం. ఓం కరతల కరపృష్ఠే మాధ్యాహ్న మంత్రములు. ఓం భూః పునాతు శిరసి. ఓం భువః పునాతు నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠే. ఓం మహః పునాతు హృదయే. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునః శిరసి. ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర. ఓం భూః. ఓం భువః. ఓం స్వః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం అగమశన్మంత్రం. ఓం ఋతం చ సత్యం చ అవిద్యాత్తపసోऽద్య జాయత తతో రాత్ర జాయత తతః సముద్రో వార్ణవః. ఓం సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయతః. అహోరాత్రాణి విదిదద్విశ్వస్య మిషతో వసి. ఓం సూర్యచంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయత్. దివిం చ పృథ్వీం చ అంతరిక్షో మదోస్వః. ఓం శన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే సంయోరవిశ్రవంతు నః. మనసా పరిక్రమ మంత్రం. ఓం ప్రాచీదిగ్గ్నిరధిపతిరసితో రక్షితాదిత్య ఇషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితుభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్ట్యం వయం ధిష్ణస్త్వం భోజం వేదద్మః. ఓం దక్షిణాదిగ్ ఇంద్రోధిపతి స్థిరశ్చరాజీ రక్షిత పితర ఇషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితుభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్ట్యం వయం ధిష్ణస్త్వం ఓజం వేదద్మః. ఓం ప్రతీచి దిగ్వరుణోధిపతి హృదాకూరక్షితాన్నమిషవః తేభ్యో
नमो अधिपतिभ्यो नम रक्षितुभ्यो नम ईशुभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिश्मस्तं वोजं वेदद्मः ओं उदीचे दिक् सोमोऽधिपतिः स्वजो रक्षिता स निरिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नम रक्षितभ्यो नम ईशुभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिश्मस्तं वोजम्बे दद्मः ओं ध्रुवादिक् विष्णुरधिपतिः कल्माषाग्रीवो रक्षिता वीरुद ईशवः तेभ्यो नमो अधिपतिभ्यो नम रक्षितभ्यो नम ईशुभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिश्मस्तं वोजम्बे दद्मः ओं वोद्वादिक् बृहस्पतिः स्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नम रक्षितभ्यो नम ईशुभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिश्मस्तं वोजम्बे दद्मः ओं जातवेदसे सुनवामसो ममराति यतो निदहाति वेदः सनः पर्षदति दुर्गाणि विश्वानावेव सिन्धुं दुरितत्याग्निः चित्रं देवानामुदगादनीकं चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राज्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतः सुषच्चः उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृश्ये विश्वाय सूर्यं वद्वयं तमसस्परिस्वः पश्यन्त उत्तरं देवं देवत्रा सूर्यमगन्म ज्योतिरुत्तमम् तच्चक्षुर्देवहितं पुरस्ताचुक्रमुच्चरत् पश्येम शरदस्सतं जीवेम शरदस्सतं शृणुयाम शरदस्सतं पब्रवाम शरदस्सतं अदीनास्याम शरदस्सतं भूयच्च शरदस्सतात् पुनराचमन्त्रम् ॐ शन्नो देवीरवीष्टय आपो भवन्तु पीतये संयोरविस्रवन्तु नः ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि ధియో యో నః ప్రచోదయాత్. ఓ పరమేశ్వర దయానిధి, మీ కృప వల్ల జపోపాసనాది కర్మములను చేసిన మేము ధర్మ అర్థ కామ మరియు మోక్షముల సిద్ధిని సత్వరముగా ప్రాప్తించుకుందాము గాక. నమస్కారం. ఓం నమః సంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. పునరాచమన మంత్రం. ఓం సన్నో దేవీరభీష్టయ आपो भवन्तु पीतये संयोरविस्रवन्तु नः. ఓం శాంతి 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 శాంతి. ధన్యవాదాలండి. ధన్యవాదాలు విజయదుర్గమ్మ గారు. శాంతి మంత్రం కూడా చెప్పనండి. చెప్పండి. శాంతి మంత్రం. ఓం జ్యో శాంతి అంతరిక్షగం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధే శాంతి వనస్పతే శాంతి వనస్పతే శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వగం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. సద్గురు. నమస్తే అండి. నమస్తే ఆచార్య. ధన్యవాదాలు. ఓం నమస్తే. శాంతి. వనాల నుంచి శాంతి కోరుకుంటున్నాం, మనం పృథివీ నుంచి శాంతి కోరుకుంటున్నాము, అంతరిక్షాన్ని నుంచి శాంతి కోరుకుంటున్నాము. అది అర్థం మంత్రంలో. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమః. నమస్తే ఆచార్య.